ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ ఒకళ్ళ కింద చేయి చాచి బ్రతికే అలవాటు మాకు లేదు. చాచి బ్రతికే అలవాటు మాకు లేదు. బ్రతికే అలవాటు మాకు లేదు. ఒకళ్ళ కింద బతికే అలవాటు లేదని అంత పౌరుషం ఉన్నదానివి ఒకళ్ళ మీద పడి బ్రతకాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎవరో ఆస్తి కోసం ఎందుకు ఆశపడుతున్నావు? నిజం తెలియకొచ్చాను. మీ నిజ స్వరూపాలు తెలియక అడిగాను. అయినా నేను ఇప్పుడు ఏం మాట్లాడినా మీ ఎవ్వరికీ అర్థం కాదు. ఎందుకంటే మీరందరూ ఈ ఆనంద అనే మైకోలో ఉన్నారు. మాది ఉమ్మడి కుటుంబం, అందరం కలిసే ఉంటామని గొప్పలు చెప్పుకుంటున్నారేమో. చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు ఈ ఆనంద అనే మాయలో నుంచి మీరు బయటపడతారు. ఈ ఉమ్మడి కుటుంబం ఎంతకాలం కలిసుంటుందో నేను చూస్తాను. పద రోహిత్. నిన్నటి వరకు ఒక హోప్ ఉండేది. నీ వాటాలో ఆస్తి నీకొస్తే దాంతో బిజినెస్ చేసి లైఫ్ లో సెటిల్ అవ్వొచ్చని. ఇప్పుడు ఆ హోప్ లేదు కదా. నువ్వనుకున్నది రాలేదు. వచ్చిన పనైనా చేసుకోకపోతే ఎలా? నువ్వక్కడ ఫంక్షన్ లో గట్టిగా మాట్లాడుంటే బాగుండేది. మాట్లాడాను కదా. ఏం మాట్లాడావు? నీకు ఆస్తిలో సంబంధం లేదని వాళ్ళు చెప్తూ ఉంటే సైలెంట్ అయిపోయావు. ఆఖరికి నిన్ను నేను డబ్బు కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పి మీ పిన్ని ఆ ఆనంద భైరవి మాట్లాడినా తిరిగి మాట్లాడలేదు నువ్వు. అంటే తప్పు నాదంటావా? అవునంటే నువ్వు ఒప్పుకోవు కదా. కానీ నిజమైతే అదే. నువ్వు సైలెంట్ గా ఉండకుండా గొడవ పడి నలుగురిని పిలిచి పంచాయతీ పెడతానంటే వాళ్ళు దారిలోకి వచ్చుండేవాళ్ళు. నువ్వలా అనవు, ఎందుకంటే వాళ్ళు నీ వాళ్ళు. నిజంగా వాళ్ళు కూడా నిన్ను అలాగే అనుకోనుండుంటే నువ్వు లైఫ్లో ఎదగటం కోసం నీ వాటా కావాలి అంటే వెంటనే ఇచ్చుండేవాళ్ళు. దానికొక చాంతాడంత కథ చెప్పుండేవాళ్ళు కాదు కదా. వాళ్ళు డబ్బులు ఇవ్వటం కుదరదన్నారని మన ఆలోచనలైతే మనం మార్చుకోలేం కదా. ఏదైనా చెయ్యాలి, ఎలాగైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. మాట్లాడితే బిజినెస్ అంటావు. బిజినెస్ పెట్టాలంటే పెట్టుబడి కావాలి కదా. ఎక్కడి నుంచి వస్తుంది? మనం కావాలని ప్రయత్నిస్తే ఏదైనా వస్తుంది. నేను డిసైడ్ అయ్యాను, మనం టెక్స్టైల్ బిజినెసే పెడుతున్నాం. మా పిన్నివాడు చేస్తున్న బిజినెస్ కూడా అదే కదా. అంటే మీ పిన్నిగారు బట్టల వ్యాపారం చేస్తే ఇక భూమి మీద ఎవరూ బట్టల వ్యాపారం చేయకూడదా? ఆ వ్యాపారాన్ని చూసే కదా ఆవిడ మురిసిపోతుంది. ఆ వ్యాపారంలోనే కదా ఆవిడ అంత డబ్బు సంపాదించింది. అదే బిజినెస్ పెడదాం. ఆవిడకి పోటీగానే బిజినెస్ పెడదాం. ఆవిడ కంటే ఎక్కువ సంపాదించి చూపిద్దాం. దానికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్ గురించి నేను ట్రై చేస్తాను. నువ్వు కూడా ట్రై చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.